హలో గైస్, వెల్కమ్ టు త్రినేత్ర వరల్డ్. నా పేరు లోకేష్. నేను మీకు ఈ వీడియోలో డ్రెమల్ టూల్ని రివ్యూ చేసి చూపించబోతున్నాను. డ్రెమల్ టూల్ అంటే బేసిక్గా మనకి డ్రిల్ బిట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాష్ డ్రిల్ బిట్ కానీ, లేదా ఇంట్లో హోమ్లీ పర్పస్ యూస్ చేసే డ్రిల్ బిట్స్ కానీ, కటింగ్ మిషన్స్ కానీ ఉంటాయి కదా. అదంతా ఓవరాల్ ఆల్ ఇన్ వన్ మిషన్ అనమాట ఇది. దీంతో మనం సిరామిక్ కానీ, మెటల్ కానీ, లేదా మనం ఎలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్ అయినా సరే మనం దీంతో కట్ చేయొచ్చు. కొన్ని సపరేట్ బిట్స్ ఉంటాయన్నమాట దీంట్లోని. సో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. దీంట్లో మనకు కొన్ని వర్షన్స్ ఉన్నాయి. 3000 ఉంది, 4000 ఉంది. రీసెంట్గా మొన్న 7500 వర్షన్ ఒకటి వచ్చింది. 3000 వర్షన్ అయితే మనకి ఒక 4500 రూపీస్ వరకు పడుతుంది. లేదా మనకి 4000 వర్షన్ అయితే కనుక ఓవరాల్ ఈ సెట్ అయితే ఇది మనకి 12000 వరకు పడుతుంది. దీంతో నేను ఆల్రెడీ కొన్ని ప్రొడక్ట్స్ కూడా చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈ నేమ్ ఎంగ్రేవింగ్స్ కానీ, ఆర్ఎల్స్ ఇలా ఈ రింగ్ క్రియేట్ చేయడం కానీ, ఇలాంటి మినీ వర్క్స్ అన్నీ ఈ టూల్స్నే క్రియేట్ చేస్తారనమాట. సో అందుకే ఇది ఈరోజు రివ్యూ చేయబోతున్నాను. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. మనకి ఇదంతా అయితే ఒక ప్లాస్టిక్ బాక్స్లో ఇచ్చారనమాట. బేసిక్గా మనకి దీంట్లో టూల్స్ ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క టూల్ ఒక్కొక్క దానికి యూజ్ చేస్తారనమాట. సో అందుకు మనకి ఇది కొంచెం ప్లాస్టిక్ హార్డ్ కేసింగ్ ప్లాస్టిక్ బాక్స్లో అయితే వచ్చింది. మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మనకి డ్రెమల్ అని ఒక లోగో ఇచ్చారు. ఇక్కడ కూడా లోగోస్ ఇచ్చారు. ఇక్కడ టాప్లో మనకి పెద్దగా డ్రెమల్ అని లోగో ఇచ్చారు. ఇది ఒక యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో సపోర్టర్స్ గైస్, మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో లెట్స్ ఓపెన్ దిస్. సార్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇన్నర్గా ఇది మెయిన్ పార్ట్ అనమాట. ఇది మొత్తం ఓవరాల్ టూల్ మెయిన్ పార్ట్ ఇది. దీని ద్వారానే యూజ్ చేసి మనం ఎంగ్రేవింగ్స్ అవి చేస్తూ ఉంటాము. ఇవన్నీ వాటికి యూజ్ చేసే మినీ పార్ట్స్ ఇవి. ఇది మనకి దాంట్లో యూజ్ చేసే బ్రిడ్స్ అనమాట. ఇది ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కొక్కటి అసలు ఏంటి అనేది. ఫస్ట్ మనం ఈ సెట్కి వద్దాము. ఈ సెట్ ఇది ఈ మెయిన్ టూల్ని మనం ఎక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి వీళ్ళు ఒక సెట్ ఇచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా ఒక నెయిల్ ఏమన్నా వాల్కి పెట్టి దానికి ఇలా మనం దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలనుకుంటే కదా దీన్ని దీంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాము, మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా ఉందో. కానీ దీంతో వర్క్ అయితే చాలా ఈజీ అయిపోయింది. బేసిక్గా నేను ఏ వర్క్ చేసినా సరే చిన్న సా బ్లేడ్ కానీ లేదా శాండ్ పేపర్ యూస్ చేసి చేసేవాడిని. ఇది వచ్చిన తర్వాత నాకు మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 24 అవర్స్ పడే వర్క్ నాకు జస్ట్ 4 అవర్స్లో అయిపోతుంది. బికాజ్ మనకి ఇదంతా మిషన్ వర్క్ కాబట్టి. ఫస్ట్ మెయిన్ మిషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము, దాని తర్వాత మినీ మిషన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాము. ఇది మెయిన్ మిషన్ అనమాట. బేసిక్గా దీంట్లో మనకి స్పీడ్ కంట్రోలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మనకి స్పీడ్ కంట్రోలింగ్ సిస్టమ్ చూస్తే కనుక మీకు ఇక్కడ 35 RPM వరకు కూడా ఇది స్పీడ్ పెరుగుతుందన్నమాట. దీన్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇది మనం రొటేట్ అయ్యేటప్పుడే దీన్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే మనం అక్కడ డైరెక్ట్ మెయిన్ స్విచ్ కాకుండా ఎక్కడ స్విచ్ కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఇది సిస్టమ్. మనం ఒకవేళ ఇది రొటేట్ అయ్యేటప్పుడు మధ్యలో మనం దీన్ని స్టాప్ చేయాలనుకుంటే కనుక ఈ స్విచ్ యూస్ చేస్తామన్నమాట. అండ్ ఈ స్విచ్ ఏంటికంటే మనం ఇక్కడ డ్రిల్ బిట్ సెట్ చేస్తాం కదా, ఈ డ్రిల్ బిట్స్ ఎప్పుడు సెట్ చేయాలన్నా సరే దీన్ని మనం ఈ లాక్ని ప్రెస్ చేసి అప్పుడు ఇది సెట్ చేయాలన్నమాట. మీకు కూడా అది ఒకసారి ఈ డ్రిల్ బిట్స్ సెట్ చేసేటప్పుడు మీకు అది చూపిస్తాను ఒకసారి. దట్స్ ఇట్. ఇది మెయిన్ మిషన్ వర్క్ అయితే ఇదే. మనకి ఇది ప్లగ్ అంతా ఇండియన్ ప్లగ్ టైప్ ఇచ్చారు. ఇది బేసిక్గా మనకి యూఎస్ టైప్ ప్లగ్స్ అయితే అక్కడ వెబ్సైట్స్లో దొరుకుతుంటాయి. మనకి ఇక్కడ మనం దీన్ని ఎక్కడ పర్చేస్ చేసాం కాబట్టి అన్ని ఈ ప్లగ్స్ టైప్ వస్తున్నాయి. ఇదనమాట దీని మెయిన్ సెట్ అయితే పర్పస్ ఇది. ఒకసారి మినీ సెట్ దీంట్లో ఉన్న మిగతా సెట్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాము. మెయిన్ సెట్ ఒకసారి పక్కన పెట్టేద్దాం. ఇది మీకు ముందుగా చెప్పినట్టుగానే అక్కడ హ్యాంగ్ చేసుకుని దీంట్లో మనం దాన్ని ప్లేస్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాము. అండ్ కమింగ్ టు దిస్, దీంట్లో వెళ్ళి మనకు ఒక మినీ సెట్ ఇచ్చారు. ఈ మినీ సెట్ మెయిన్ యూజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంగ్రేవింగ్స్ చేసేటప్పుడు కానీ, లేదా మనం ఏదైనా డ్రిల్ ఒక వుడెన్ ప్లాంక్కి ఏదైనా హోల్స్ పెట్టేటప్పుడు కానీ మనకి దీన్ని గన్లా యూజ్ చేయడానికి అనమాట. దీనికి మనం దీన్ని ప్లేస్ చేస్తాము. ఇది మనం ఓపెన్ చేస్తే కనుక సో మనం దీన్ని ఇలా ప్లేస్ చేసి దీన్ని మళ్ళీ ఫిట్ చేసేస్తాము. సో ఇది మనకు ఒక గన్ టైప్ డ్రిల్ బిట్స్ అట్లా యూజ్ అవుతుంది. మీకు ఇక్కడ చూస్తే కనుక ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గన్లా పట్టుకోవచ్చు అనమాట. సో దానివల్ల మనకి కొంచెం వెయిట్ అంతా కూడా మన హ్యాండ్ మీద పడకుండా కొంచెం డబుల్ హ్యాండ్స్ యూజ్ చేసి వర్క్ చేయొచ్చు. దీని హ్యాండిల్ యూజ్ అయితే ఇది అనమాట. సో ఇవన్నీ కలిపి కాబట్టి ఇది మనకి 11,800 పడింది. నార్మల్గా అయితే ఇది కాస్ట్ వచ్చేసి ఒక 7,000 వరకు, ఓన్లీ డ్రిల్ బిట్ సెట్ ఒకటి 7,000 పడుతుంది.
ఈ పైన మినీ యాక్సెసరీస్ అన్నీ కూడా మనకు ఒక 4000 5000 వరకు ఉంటాయన్నమాట. అది దీని యూజ్, ఒక దీని యూజ్ అయితే అదనమాట. దీన్ని పక్కన పెట్టేద్దాం, ఒకసారి మిగతావి కూడా చూసేద్దాం. ఇంకా డ్రిల్ బిట్స్ అయితే కనుక మనకి బయట వీళ్ళైతే మనకు ఒక 40 డ్రిల్ బిట్స్ వరకు ప్రొవైడ్ చేశారు. ఈ డ్రిల్ బిట్స్ కాకుండా మనకి బయట కూడా చాలా డ్రిల్ బిట్స్ దొరుకుతాయి, అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం దీన్ని చూద్దాం. దీని పర్పస్ ఏంటంటే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక రౌండ్ ప్లేట్ మీద కానీ దీన్ని అంటే మనం ఒక రౌండ్ సర్కిల్ ఏదైనా కట్ చేయాలనుకున్నాం అనుకోండి, దీన్ని మనం దీంట్లో సెట్ చేస్తాం అనమాట. ఇలాగా ఇది తీసేయాలి, ఇది అన్స్క్రూ చేసి దీన్ని ఇక్కడ మనం సెట్ చేస్తాము. సెట్ చేసి మనం దీన్ని ఇక్కడ ఇది మధ్యలో ప్లేస్ చేసి ఇది ఇలా మనం రొటేట్ చేయటం వల్ల ఒక మనకి రౌండ్ సర్కిల్ అనేది వస్తుంది అనమాట వుడ్ మీద. దీన్ని ఈ మినీ టూల్ అయితే పర్పస్ అదనమాట. అండ్ ఈ చిన్నది వచ్చేసి ఇది కూడా దీనికే సెట్ చేస్తారు. కాకపోతే దీని యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఎడ్జెస్ మనకి సరైన ఒక లెంత్లో కట్ చేయాలనుకోండి, మనం ఓన్లీ దీన్ని యూజ్ చేసుకుని ఇలా కట్ చేస్తే కనుక మనకి ఈవెన్ లైన్ రాదు కదా. ఇది మనం దీనికి సెట్ చేస్తాం అన్నమాట. మనకి ఎంత డిస్టెన్స్లో కావాలో అంత డిస్టెన్స్లో దీన్ని ఇలా సెట్ చేసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 7 ఇంచెస్ కావాలనుకోండి, నేను ఇక్కడ వరకు సెట్ చేసుకుంటాను. సో మనం ఇక్కడ డ్రెమల్ టూల్ సెట్ మనం ఇక్కడ ఫిక్స్ చేసి ఇలా స్ట్రైట్ లైన్ కట్ చేయడానికి యూజ్ అవుతుంది. బేసిక్గా ఈ రెండు ఇంటర్లింక్ టూల్స్ అనమాట. ఓన్లీ సర్కిల్కి అయితే దీన్ని యూజ్ చేస్తాము. మనకి స్ట్రైట్ లైన్స్ కానీ ఇలాంటివి కావాలంటే కనుక దీన్ని యూజ్ చేస్తాము. లేదా టూల్స్లో మనం ఒక ఓన్లీ 2 ఇంచెస్ లెంత్ డెప్త్ కట్ చేయాలంటే కనుక వీటిని యూజ్ చేస్తాం అనమాట. ఈ 2 టూల్స్ యూజ్ అవుతాయి అది. అండ్ దీని యూసేజ్ వచ్చేసరికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చాక్ కానీ లేదా మనకి నైఫ్స్ కానీ ఇలాంటివి మనం షార్ప్ చేయడానికి ఈ ఎడ్జెస్ 45 డిగ్రీస్ ఎడ్జ్ పెడతారు వాటికి. సో మనం దీంట్లో సెట్ చేయడం వల్ల ఎన్గ్రేవింగ్ స్టోన్ ఉంటుంది. ఆ స్టోన్ సెట్ మనం ఇక్కడ సెట్ చేసి ఒక ఫర్ నైఫ్స్ కానీ లేదా ఎలాంటి మనం ఏదైనా ఒక మెటీరియల్ షార్ప్ చేయాలంటే కనుక దీన్ని యూజ్ చేసి షార్ప్ చేస్తాము. దీని యూజ్ అయితే అది అంతే. మనకి ఈ టూల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ దీని కాకుండా దీంట్లో కింద ఒక మెయిన్ టూల్ ఉంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి మీకు వీళ్ళు ప్రొవైడ్ చేసిన డ్రమల్ బిట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. వీళ్ళు ఒక మెటల్ కట్టర్ బిట్స్ని ప్రొవైడ్ చేశారు. ఈ మెటల్ కట్టర్ బిట్స్ నేను ఆల్రెడీ యూజ్ చేశాను. మనకి ఎప్పుడైనా సరే వుడ్కి కట్ చేసే సెట్ వేరుంటుంది అండ్ మెటల్ కట్ చేసే సెట్ వేరుంటుంది. ఇది ఓన్లీ మనకి మెటల్కి కట్ చేయడానికి మాత్రమే ఈ డ్రిల్ బిట్ యూజ్ చేస్తారు. వీళ్ళు మనకి 2 డ్రిల్ బిట్స్ ప్రొవైడ్ చేశారు ఇవి. అండ్ కమింగ్ మనకి దీంట్లో ఈ బిట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఇవన్నీ కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రస్టెడ్ మెటీరియల్ క్లీన్ చేయడానికైనా లేదా వుడ్ ఏదైనా మనం పాలిష్ పెట్టడానికైనా లేదా మనం ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వుడ్ని మనం లెంత్ రెడ్యూస్ చేయడానికైనా లేదా ఈ ఎడ్జెస్ కట్ చేయడానికైనా సరే ఈ డ్రిల్ బిట్స్ యూజ్ చేస్తారనమాట. వీటిని మనం వీళ్ళు ప్రొవైడ్ చేసిన దీనికి మనం సెట్ చేసుకోవాలి. ఇది ఉంది కదా, సో ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను పాస్ట్ 1 వీక్ నుంచి. ఇదంతా చూసారు కదా, మనకి మొత్తం వేస్ట్ అయిపోయింది ఇది. సో ఈ అన్స్క్రూ చేసి మనం ఈ సెట్ని మళ్ళీ కొత్తది ఫిట్ చేసుకోవాలన్నమాట. దీనికి వీళ్ళు మనకి ఇలాంటివి ఎన్ని ప్రొవైడ్ చేశారు, 8 ప్రొవైడ్ చేశారు అవి. అండ్ మనకి ఇవి వైట్ క్లాత్స్ ఏంటంటే ఒక ఈ స్టీల్ రింగ్స్ కానీ లేదా మనకి ఇంట్లో దొరికే ఇలాంటి బ్రాస్లెట్స్ కానీ సిల్వర్ బ్రాస్లెట్ కానీ ఇలాంటివన్నీ మనం పాలిష్ పెట్టుకోవచ్చు అనమాట. పాలిష్ పెట్టడానికి వీళ్ళు ఒక సపరేట్ ఒక మెటీరియల్ ఇచ్చారు. సో ఈ కాటన్ డ్రిల్కి ఈ మెటీరియల్ కొంచెం అప్లై చేసి దాని ద్వారా డ్రిల్ బిట్కి సెట్ చేస్తాం అనమాట. సెట్ చేసి వీటికి పాలిష్ చేయడానికి యూజ్ చేస్తాం వీటిని. ఈ కాటన్ మెటీరియల్ యూజ్ అయితే అది. ఇవైతే రస్టెడ్ ఐరన్ పీసెస్ కానీ వాటి పైన ఉన్న రస్ట్ అంతా క్లియర్ చేయడానికి ఈ బిట్స్ యూజ్ చేస్తారు. అండ్ ఇవన్నీ కూడా మనకి సేమ్ అవే యూజ్ అనమాట, కాకపోతే డిఫరెంట్ వాటికి యూజ్ అవుతూ ఉంటాయి. ఇది కూడా మనకి ఏదైనా వుడ్ కట్ చేయడానికి యూజ్ అయి ఉండొచ్చు. నేను కూడా దీన్ని ఇప్పుడు అండ్ ఇంకా దీంట్లో వీళ్ళు ఒక స్క్రూ ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఈ స్క్రూ మనకు చాలా ఇంపార్టెంట్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక డ్రిల్ బిట్ మీకు సెట్ చేసి చూపిస్తాను. సో నేను ఇందాక చెప్పాను కదా, టైట్ చేస్తాను. సో మనం ఈ డ్రిల్ బిట్ ఇలా సెట్ చేసినప్పుడు ఇది టైట్ అయిపోయింది కదా, మనం ఎప్పుడైనా టైట్ చేయాలన్నా లూజ్ చేయాలన్నా సరే ఫస్ట్ ఈ బటన్ని ప్రెస్ చేసి అప్పుడు దీన్ని టైట్ చేయాలన్నా లూజ్ చేయాలన్నా చేయాలి. సో నేను దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఒకసారి ప్రెస్ చేసి దీన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి కొంచెం లూజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్క్రూ అనేది కొంచెం హోల్ ఎన్లార్జ్ అవుతుంది. దాంట్లో మనం ఈ సెట్స్ని పెట్టుకుంటాం అనమాట. ఇవి మనకి పాలిషింగ్ సెట్స్. ఇవి నేను మీకు చూపించేది స్టోల్ పాలిషింగ్ సెట్స్ మాట ఇవి. సో దీంట్లో పెట్టి మనం దీన్ని కొంచెం జస్ట్ హ్యాండ్తో కొంచెం టైట్ చేసి దాని తర్వాత ఒకసారి స్క్రూతో హార్డ్గా టైట్ చేయాలన్నమాట. ఇలా మనం ఈ సెట్స్ అన్నీ దీనికి సెట్ చేస్తూ ఉంటాము.
దీని మెయిన్ యూజ్ అయితే ఇది. మనకి వీళ్ళు సెట్స్ అయితే చాలా ప్రొవైడ్ చేశారు. మీకు ఇది ఈ సెట్స్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కనుక ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ మీకు ఈ సెట్స్ అన్నీ కూడా ఒకసారి అప్లై చేసి ఏది ఎలా యూజ్ అవుతుంది అన్నది క్లియర్గా చెప్తాను. అది ఈ సెట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేసింది. అండ్ వీళ్ళు ఒక మెయిన్ టూల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెయిన్గా ఈ టూల్ని పెద్దగా ఇలా పట్టుకుని యూజ్ చేయాలంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఇది మనకి ఒక 1.5 లేదా ఒక 1/2 kg వరకు ఉంటుంది. సో మనకి హెవీ వెయిట్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. సో దానికి మనకి యూజ్ అయ్యేలా ఉండడానికి ఒక మినీ సెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామో ఎలా యూజ్ చేస్తామో ఒకసారి చూసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఇది చేసినప్పుడు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ నేను రింగ్ చేశాను కదా, రింగ్ చేసినప్పుడు నేను ఈ పెద్ద సెట్ యూజ్ చేశాను. సో నాకు హెవీ వెయిట్ అయిపోయి కొంచెం ఇబ్బంది అనిపించింది. సో వీళ్ళు ఎలాగ ప్రొవైడ్ చేశారు కదా అని దీన్ని ఒకసారి సెట్ చేసి నేను లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. దీనివల్ల ఇదేంటంటే మనకి ఈ ఎండ్ మనం ఈ సెట్కి కనెక్ట్ చేస్తాము. కనెక్ట్ చేయడం వల్ల మనకి ఇది రొటేట్ అయినప్పుడు ఈ ఎండ్ రొటేట్ అవుతుంది. సో ఇది మనకి లైట్ వెయిట్ ఉండడం వల్ల కొంచెం మినీ వర్క్స్ కూడా ఎక్కువ చేయగలం అనమాట. సో నేను ఆల్రెడీ ఈ వర్క్ని దీంతోనే చేశాను. నాకు చాలా కొంచెం లైట్ వెయిట్ అనిపించింది, కొంచెం మరీ హెవీ డ్యూటీ అనిపించలేదు. దీనైతే మనం దానికి యూజ్ చేస్తాము. దీంట్లో మనకి మొత్తం స్పీడ్ అని రొటేట్ చేయడం కూడా దీన్నే యూజ్ చేస్తాము. కాకపోతే ఇది జస్ట్ ఓన్లీ మనకి రొటేట్ అవుతుంది. ఇది కూడా సేమ్ ఇక్కడ లాక్ బటన్ ఇస్తారు. దీన్ని ప్రెస్ చేసి మనం దీన్ని అన్స్క్రూ చేయాలి. దీన్ని ఎలా సెట్ చేయాలి లేదా దీన్ని ఎలా యూజ్ చేయాలి లేదా ఈ పర్టికులర్ ఐటమ్స్ అన్నీ మనకి ఎలా యూజ్ చేయాలి అని మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు క్లియర్గా ఒక్కొక్క ఫీచర్ లేదా ఒక్కొక్క పార్ట్ని మీకు అప్లై చేసి అసలు ఏ పార్ట్ ఎలా యూజ్ అవుతుంది అనేది ఒక క్లియర్గా ఒక వీడియో చేస్తాను. ఫర్ యాజ్ ఆఫ్ నౌ ఇదే అనమాట. మీకు లేదా నా వర్క్స్ మీకు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే కనుక అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నా వర్క్స్ అన్ని ఒక వీడియో చూపిస్తాను. నేను ఈ మెటీరియల్తో చేసిన వర్క్స్ అయితే ఇప్పటివరకు ఈ రెండే. ఒకటి ఈ రింగ్ చేశాను అండ్ ఇంకొకటి ఈ డెస్క్ టాయ్ చేశాను అనమాట, లొకేషన్ని. చూసారు కదా ఈ వీడియోని. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఈ ప్రోడక్ట్ కొనుక్కోవాలనిపిస్తే కనుక అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, పర్చేస్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్.